హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఏం చేస్తున్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారా? పండగ హడావిడి అయిపోయిందా? ఇదిగో ఈరోజు శనివారం, కూర ఏమి లేదు, కూరగాయలు తినబుద్ధి అవట్లేదు. అందుకనే ఈరోజు చికెన్ కూర వండుతున్నాను. చికెను పచ్చిశనగపప్పు కూర వండుతున్నాను అన్నమాట. తినాలనిపించింది అందుకనే వండుతున్నాను. ఇదిగో చారు పెట్టాను, రసం అయితే మరిగిపోయింది, తాలింపు వేసేసాను. కొంచెం సేపు ఉంటే కట్టేసుకోవచ్చు. చారు అయిపోయింది, రైస్ అయిపోయింది. ఇదిగో రైస్ అయిపోయింది. ఇదిగో కూర పొయ్యి మీద వేయడానికి అన్నీ రెడీ చేసా. ఇదిగో చికెన్ కూర, ఇదిగో చికెను, ఉప్పు, పసుపు, కారము, అల్లం వెల్లిపాయ పేస్టు, కేజీ కూర అనమాట. ఇది కొంచెం తీసాను, ఇది కొంచెం ఫ్రై చేసుకుందామని. అంత కూర తినలేం కదా, అందుకని ఇగో టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ రెడీ చేశాను. ఇప్పుడు కూర వేసాను. ఈ పక్కన పచ్చిశనగపప్పు కొంచెం ఉడకపెడుతున్నా, బాగుంటుంది. పచ్చిశనగపప్పు వేసుకుంటే బాగుంటుంది కూర, అందుకని కొంచెం ఉడకపెడుతున్నాను అనమాట. ఎంత ఒక 50 గ్రాముల పప్పు, 50 గ్రాముల కంటే తక్కువే. నాకు ఇష్టం అలా, కూర బాగుంటుందని ఇష్టం అన్నమాట. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసేసుకుందామండి. అది కూర తినబుద్ధి అయింది. రేపు ఆదివారం కదా, రేపు ఆదివారము ఏంటంటే కూర వండుకొని చర్చికి వెళ్ళేసరికి టైం అవుతుంది. ఒకవేళ ఈరోజు కూర ఉంటే రేపు పొద్దునకి కొంచెం కూర ఉంటుంది, అందుకనే ఇవాళ కూర వండుతున్నాను అనమాట. ఇప్పుడు కూర తింటాము, ఒకవేళ ఉంటే పొద్దునకు ఉంటుంది, లేకపోతే మళ్ళీ ఏదైనా కూర వండుకోవచ్చు. కానీ ఇవాళ తినాలనిపించింది, అందుకనే వండుతున్నాను అనమాట. ఇదిగో ఆనియన్స్ వేసాను, చూడండి. చారు మరిగిపోయింది, తాలింపు వేసాను, చారు పెట్టాను. కూరకి చారు ఉంటే ఏమైనా వేసుకొని తినేయచ్చు, చారు ఉండాలి మెయిన్. చారు కూడా మెరిగిపోయింది. చారు ఉండాలి, చారు లేకపోతే మనకు పని జరగదు. ఏంటి ఫ్రెండ్స్, ఏంటి విశేషాలు? పండగ అంతా మంచిగా జరిగిందా? అందరూ మంచిగా ఎంజాయ్ చేశారా? చుట్టాలు, అక్కలు, అమ్మళ్ళు, నాన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరూ వచ్చారా? ఓహో, అందులో కొంచెం ఉప్పు వేసాను కదా, నేను మళ్ళీ ఇందులో ఉప్పు వేసాను. ఓకే, టమాటా వేస్తాంగా సరిపోద్ది. అది ఫ్రెండ్స్, నాకైతే ఈ సంవత్సరం పండగ చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే మా చెల్లెలు గారి పిల్లలు వచ్చారు, మా అల్లుళ్ళు వచ్చారు, అంతా వచ్చారు, అందరూ వచ్చారు. కానీ మా పెద్ద అబ్బాయి రాలేదు, అందుకనే చాలా ఫీల్ అయ్యాము మేము, చాలా ఫీల్ అయ్యాము. ఎందుకంటే పాపం డ్యూటీలు కదా వాళ్ళకి రావటానికి ఉన్న ఇబ్బంది అయిపోయింది, రావటానికి రాలేకపోయారు. ఇక టమాటాలు వేస్తున్నాను, టమాటాలు ఎక్కువ వేస్తాను నేను, ఎందుకంటే కూర గ్రేవీ బాగుంటుంది, అందుకనే ఎక్కువ వేస్తాను నేను. ఇదంతా మగ్గాలి, బాగా మగ్గాక అప్పుడు చికెన్ వేసుకుందాం. ఆల్రెడీ అల్లం వెల్లుల్లిపాయ ఇందులో కలిపేశాను నేను. ఈ మూత పట్టదు అనుకుంటా. అది ఫ్రెండ్స్, మీరు ఎలా చేసుకున్నారు పండగ? మంచిగా పండగ చేసుకున్నారా? అందరినీ పిలిపించారా? మా చెల్లెళ్ళు వచ్చారు, చెల్లెళ్ళ పిల్లలు వచ్చారు, అందరూ వచ్చారు. చాలా బాగా ఎంజాయ్ చేసాము. దేవుని కృప అంటే అదంతా దేవుని కృపే. నిజంగా చెప్పాలంటే దేవుని కృప నిజంగా. అందరూ వస్తారని నేను అనుకోలేదు, కానీ వచ్చారు పిల్లలు. చక్కగా వచ్చారు, మన కలిగిన కాడికి పెట్టాము, తిన్నారు. అందరికీ బట్టలు కొని పెట్టానండి, అందరికీ కూడా బట్టలు కొన్నానండి ఫ్రెండ్స్. బట్టలు కొన్నాను, అల్లుళ్ళకి కూతుళ్ళకి బట్టలు కొన్నాను ఫ్రెండ్స్. నేను నాకు కలిగిన కాడికి నేను కలిగిన కాడికి చేసి పెట్టి పంపించాను ఫ్రెండ్స్, తెలుసా అండి.
నాకు చాలా సంతోషం కలిగింది. మా పెద్ద అబ్బాయి మా కోడలు వస్తే ఇంకా బాగుండేది, పాపం వాళ్ళు రాలేకపోయారు. అయినప్పటికీ కూడా దేవుని కృపణ పట్ల మంచిగానే జరిగింది. బీచ్కి వెళ్ళాము. అది ఏంటి నరసాపురమా, అది ఏంటి అంటారు, అది బీచ్కి వెళ్ళాం. బీచ్కి తీసుకెళ్ళాము. చికెన్ మ్యాగ్నేట్ చేసాం కదా, కలుపుతున్నాను. కొంచెం ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్టు వేసాను అన్నమాట. ఇందులో కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి కలిపాను. ఇందులో కూడా అంతే, కొంచెం వేపుకుందామని. రొంపగా ఉంది ఫ్రెండ్స్, గొంతుకు రొంప పట్టింది కదా, అందుకని కొంచెం వేపుతుంటే బాగుంటుందని వేసాను అన్నమాట. అందుకు పచ్చిమిరపకాయలు 4 ముక్కలు చాలండి ఇందులో, ఎందుకు ఎక్కువ మళ్ళీ. అది నా వీడియోలు ఎలా నచ్చాయండి? నచ్చాయంటారా? వీడియో పెట్టాను చూసారా? లైక్ చేశారా? సబ్స్క్రైబ్ చేశారా? లైక్ చేయండి అమ్మా, నా వీడియోలకు సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేస్తేనే కదమ్మా నాకు బాగుంటుంది. చెయ్యండి అమ్మా, ప్లీజ్ అమ్మా. ఈ సంవత్సరం 1000 దాటిపోవాలి వీడియోలు. నా వీడియోలు అన్నిటికీ లైక్ చేయండి. ఇదిగో చికెన్ వేసేసుకుందాం, మగ్గుతుంది అనమాట. చికెన్ వేసేసాను, చికెను మగ్గిద్ది. అట్లా మగ్గితే బాగుంటుంది. అంటే నేను స్టాండ్ పెట్టలేదు, చేతితోనే పట్టుకున్నాను అనమాట ఫోను, మీకు చూపిద్దామని. అందుకని ఇలా పట్టుకున్నాను. ఆ వెనకాల పప్పు ఉడుకుతుంది. పచ్చిశనగపప్పు చికెన్ అనమాట. ఇది సాయిబులు వండుతారు, ఇలాగ సాయిబులు వండుకుంటారు, బాగుంటుంది. పచ్చిశనగపప్పు కాంబినేషన్ బాగుంటుంది. అందుకని ముందు ఉడకపెట్టేస్తున్నాను. పప్పు ఉడికితే కూరలోను అప్పుడు పచ్చికి వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇదిగో ఉడికిపోతుంది. ఇదిగో పప్పు చూసారా? ఇదిగో పప్పు ఉడికిపోయి ఇలా అంటే, ఇదిగో అబ్బా కాలిపోతుంది చెయ్య. ఇదిగో ఇలా అంటే ముక్క ఎరగాలి పప్పు, అప్పుడు మనకు అయిపోద్ది. అంటే ఈ కూరలోను మన ఇందులో వాటర్ ఉంటుంది కదా, అప్పుడు ఆ వాటర్ అది ఇంకా కాస్త ఉడికే బాగుంటుంది. మనం ఉడకకుండా వేసామనుకోండి పచ్చి పచ్చిగా ఉంటుంది, గమ్మున ఉడకదు. ఇగో జంతికలు వండాను, అరిసెలు వండాను. ఇక అరిసెలు అవి కొబ్బరి బూరెలు అన్నీ వండాను, అందరికీ పంపించా. మా పెద్ద అబ్బాయికి కూడా పంపించా. జంతికలు వండాను, ఇందులో కోసం ఉన్నాయి జంతికలు. ఇగో ఫ్రెండ్స్, జంతికలు అందరికీ పంచిపెట్టేశాను. ఏమోనండి, దేవుని కృపణ పట్ల, మీ అందరి ఆదరణ పట్ల ఈ సంవత్సరం దేవుడికి పండగ ఘనంగా చేసుకున్నాం. మా నాన్నకి బట్టలు పెట్టా, మా అత్తగారికి బట్టలు పెట్టాను, మా అన్నయ్యకి బట్టలు పెట్టాను, అందరికీ బట్టలు పెట్టానండి. దేవుడు ఇచ్చిన కృపణ బట్టల అంతా దేవుని కృపనండి ఫ్రెండ్స్. దేవుని కృప కాకపోతే ఏమీ లేదండి. నిజంగా ఆ తండ్రి నాకు ఎంతో మేలు చేశారు. పిలిచినందుకు అందరూ వచ్చారు, పిల్లలు వచ్చారు, చక్కగా సంతోషంగా ఉన్నారు. 4 రోజులు ఆనందంగా ఉన్నారు, హ్యాపీగా వెళ్ళిపోయారండి. నాకు కలిగిన గారికి చూశాను, పంపించాను ఫ్రెండ్స్. అదండి, మీరు అందరూ బాగా చేసుకున్నారని నేను ఆలోచించాను. ఇదిగో చూసారా, చికెను ఉడుకుతుంది. ఇలా అన్నీ కలిపి పెట్టుకుంటే కూర బాగుంటుంది. కొంచెం మగ్గాక అప్పుడు పచ్చిశనగపప్పు వేసుకుందాం, బాగుంటుంది. ఇలాగ కూర అంటే ఎక్కువ తినబుద్ధి అవ్వదు కదా, అందుకని నేను కొంచెం పచ్చిశనగపప్పు వేసి కాంబినేషన్ బాగుంటుందని అలా వండుతున్నాను అనమాట. చూసారా, అది కూర మంచి కలర్ఫుల్గా ఉంది కదా. ఇలాగా కేజీ కూర అనమాట. ఏంటి కేజీ 300 అంటండి బాబా. మన అలాగే బోల్డ్ డబ్బులు అయిపోయినాయి కానండి, మరి అందరూ తిన్నారు కదా. మా పాప ఏమే బిర్యానీ వండింది, ఉప్పు ఎక్కువైంది అనుకున్నా, కానీ సరిపోయింది.
ఇప్పుడు మనం ఈ పప్పు వేసేసుకుందాం ఇందులో. అంటే అది ఇది అంతా మిక్స్ అయ్యి ఉడుకుతుంది అనమాట, అందుకని వేసేసాను. ఆల్రెడీ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇందులో ఉంది. మనం ఇలా వేసేసుకున్నాం అనుకో అంతా కాంబినేషన్గా ఉడుకుతుంది. ఆ పప్పు అనేది ఈ కూరకు పడుతుంది, బాగుంటుంది. నిన్న ఎండ్రేలు చుక్క కూర వండాను, మీకు వీడియో తీసి పెట్టడానికి టైం లేదు. ఇప్పుడు 1 గంటకు వండాను అనమాట. ఇక చూసారా ఇలాగా కారం పడుతుంది, ఇంకా కారం వేయలేదు మనం. ఇలా ఉంటాయి నాకు ఇష్టం. ఇలాగ మా అమ్మ వండేవారు ఇలాగ, ఎప్పుడైనా ఒకసారి ఇలా వండేవారు. ఇది సాయిబులు ఎక్కువ వండుకుంటారు, చికెను, పచ్చిశనగపప్పు, మటను. వాళ్ళు ఎక్కువ మటను చికెన్లో కూడా వేస్తారు. ఇందులో మనకి కొంచెం కారం పడుతుంది, నాకు తెలిసి కారం పడుతుంది. కారం తక్కువగా ఉంది, కారం వేద్దాం కొంచెం ఫ్రెండ్స్. ఇంకేంటి చెప్పండి, మంచి కామెంట్లు పెట్టండి. కొంచెం కారం వేసుకుందాం. సరిపోద్ది. కారం వేసాం కదా, అది అలా మగ్గుతుంది. బోల్డ్ వాటర్ వస్తుంది ఇందులో. ఈ వాటర్ అంతా మగ్గిపోయేదాకా అలా మగ్గబెడదాం. ఇది కూర అయ్యాక అప్పుడు మనం ఈ చికెన్ అనేది ఫ్రై చేసుకుందాం. అది నీళ్ళు పోయిపోతే కూర ఉడకదు. మనం శనగపప్పు వేసాం కదా, అందుకే ఉడకాలి. ఇప్పుడు ఇందులో అన్నీ వేసాము, దించే ముందు మసాలా వేసుకుందాం, అప్పుడు బాగుంటుంది. కొత్తిమీర వేసాను, కరివేపాకు వేసాను, పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ వేసేసాను. ఇది ఇలా ఉడుకుతుంది, ఇలా ఉడికినివ్వాలి. చారు అయితే మరిగిపోయింది. అది ఫ్రెండ్స్, అది ఇంకేం చేశారు, ఇవన్నీ కడగాలండి, సబ్బుతోని కడుగుదాం. మీతో వీడియో మాట్లాడాక అప్పుడు నేను పని చేసుకుంటాను. అది ఫ్రెండ్స్, వీడియో లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోలు 10 మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.